ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. ఎస్, మీ అందరికీ కొంచెం కోపంగా ఉండొచ్చు, ఏంటి 2 వీక్స్ వీడియోస్ చేయలేదు అని. అండ్ మీరు చూసిన వీడియో లాస్ట్ వీక్ది కూడా కోవిడ్ అయిన వెంటనే చేసింది, 2 ఇయర్స్ బ్యాక్ చేసింది. ఆ వీడియో ఏదో జమ్లాగా దొరికిందనమాట మొన్న. ఎందుకంటే కొంచెం సీరియస్ సబ్జెక్ట్ కదా, తర్వాత పెట్టచ్చులే అన్నట్టు పెట్టలేదు చేసినా కూడా. బట్ అది చూశారు. ఎందుకు చేయట్లేదు 2 వీక్స్ నుంచి అంటే, బిజీ విత్ సో మెనీ ఫ్యామిలీ ఫంక్షన్స్. సో ఇదివరకు అటెండ్ అయితే సరిపోయేవి కాస్త ఇప్పుడు దగ్గరుండి చేయించాల్సినవి వచ్చాయి. అందుకని 2 వారాలు నాకు అసలు టైం అనేది దొరకలేదు, ట్రావెలింగ్ ఇవి అవి అని, అందుకని చేయలేదు. సో నేను రెగ్యులర్గా చేస్తాను కాబట్టి ఎప్పుడైనా మధ్యలో గ్యాప్ వస్తే ట్రై టు అండర్స్టాండ్. ఎందుకంటే సో యాజ్ అన్ ఆస్ట్రాలజర్తో పాటు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఫ్యామిలీ కూడా ఉంటాయి కదా, వాటి కోసం అప్పుడప్పుడు చిన్న చిన్న సాక్రిఫైజులు చేయాల్సి వస్తుంది. ఓకే గైస్, నక్షత్ర సిరీస్ గురించి మీరు వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ద మోస్ట్ ఎనర్జెటిక్ ప్లానెట్. ఆఫ్ కోర్స్ నాకు ఎనర్జీ కొంచెం తక్కువ ఉన్నా నేను మాట్లాడే ప్లానెట్కి మటుకు కంప్లీట్ ఎనర్జీ ఉంటుంది. ద ప్లానెట్ మార్స్, కుజ నక్షత్రాలు. సో కుజుడికి ఎంత ఎనర్జీ ఉంటుందో ఆ ఎనర్జీ కానీ అగ్రెసివ్నెస్ కానీ, అంటే లక్షణాలన్నీ కూడా నక్షత్రానికి ఉంటాయి, ఆ నక్షత్రానికి కూడా ఉంటాయి ఆ క్యారెక్టరిస్టిక్స్ అని అర్థం. కుజ నక్షత్రాలు అంటే ఏమేమి వస్తాయి మనకి? నెంబర్ 1 వచ్చేది ఫస్ట్ నక్షత్రము లైక్ మృగశిర నక్షత్రం, మృగశిర నక్షత్రము, చిత్తా నక్షత్రము, ధనిష్ట. ఈ 3 కూడా కుజుడి రూలింగ్లో ఉండేవి. అంటే దాని ఆ నక్షత్రాధిపతి మనకి కుజుడు అవుతాడు. సో ఈ 3 నక్షత్రాల మీద కనుక గ్రహాలు ఉన్నట్టయితే అవి ఎలాగ రియాక్ట్ అవుతాయి అండ్ వాటికి ఎనర్జీ, ఎట్లాంటి ఎనర్జీ యాడ్ అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు కుజ నక్షత్రాలు కదా ఈ 3 కూడాను, మృగశిర కానీ, చిత్త కానీ, ధనిష్ట కానీ కుజ నక్షత్రాలు. అంటే వాటిలో కుజుడికి ఉండే, అంటే మీ హారోస్కోప్లో కుజుడు ఎంత బలంగా ఉన్నాడో దాన్ని బట్టి, కుజుడు బాగా బలంగా ఉన్నాడు అనుకోండి, ఈవెన్ ద నక్షత్ర బిహేవ్స్ లైక్ అన్ అగ్రెసివ్ వన్. ఒకవేళ కుజుడు బలం తక్కువ ఉంటే పోటీతత్వం ఉంటుంది కానీ, బట్ అగ్రెసివ్నెస్ కన్నా కూడా ఓకే, ఏదైనా అచీవ్ చేయాలంటే మనము కామ్నెస్తో కూడా చేయొచ్చు అని ఉంటుందంటే డిపెండింగ్ అపాన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ షద్బల చూసుకోండి ఆఫ్ కుజ. ఆ నక్షత్రం మీద ఉన్న గ్రహము వెదర్ ఇట్ ఈస్ బిహేవింగ్ లైక్ అగ్రెసివ్ మోడ్లో ఉందా, ఇంటెలిజెంట్ మోడ్లో ఉందా, కానీ కాంపిటేటివ్ మోడ్లో మటుకు ఉంటుంది. అది అర్థం చేసుకోవాలంటే కాంపిటేటివ్ మోడ్ అనేది ఉంటుంది. ఆ కాంపిటీషన్ కూడా సంబడీ ఫీల్ లైక్ వాళ్ళ అగ్రెషన్ చూపిస్తారు, కొంతమంది వాళ్ళ కూల్నెస్ తోటి, కామ్నెస్ తోటి అచీవ్ చేస్తారు. సో ఈ 2 రకాలుగాను ఉండడానికి అవకాశం ఉంటుంది కుజుడు అనగానే. సో నౌ స్టార్ట్ విత్ మనకి లైక్ కేతుతో మొదలు పెడతాం కాబట్టి, కేతు ఆన్ ద నక్షత్ర ఆఫ్ కుజ ఎలా ఉండబోతుంది. నవ్వు కేతు అంటేనే కొంచెం బ్లైండ్ ప్లానెట్ అండ్ ఆసక్తి ఉండదు, సో వైరాగ్యాన్ని ఇస్తుంది. కేతు ఆన్ ద నక్షత్ర ఆఫ్ కుజ సమ్ టైమ్స్ వీళ్ళకి తెలియని విషయాలలో కూడా అగ్రెసివ్గా వెళ్ళి ఇబ్బంది పడతారు. అంటే కేతు కనుక ఈ కుజుడు నక్షత్రం మీద అంటే సమ్ టైమ్స్ ఆ పర్సను కొన్ని తప్పులు చేసే అవకాశం ఉంటుంది. తన ఎనర్జీని సరిగ్గా ఉపయోగించకపోవడము, తప్పుదారిలో వెళ్ళడము అండ్ రాంగ్ థింగ్స్ వైపు అట్రాక్ట్ అవ్వడము. బికాజ్ ఒక బిజినెస్ చేద్దాం అనుకున్నారనుకోండి, దే ఆర్ గోయింగ్ టు టేక్ రాంగ్ డెసిషన్స్ బికాజ్ ఆఫ్ దర్ అగ్రెసివ్నెస్. అంటే అది రాంగ్ రూట్ అని తెలిసినా, జీపీఎస్ రాంగ్ రూట్ చూపిస్తున్నా వీళ్ళు కార్ని దేన్ని పట్టించుకోరనమాట, ఓకే వెళ్ళిపోదాం అని. సో ఈ విధంగా ఏంటంటే కేతు మాయ అనేది రాంగ్ రూట్ని చూపిస్తూ ఉంటే, కుజుడు అగ్రెషన్ అనేది దాన్ని చేసి తీరాలంటుంది. అందుకని ఆ పర్టికులర్ కేతువు ఎప్పుడు కూడాను కుజుడి మీద ఉన్నప్పుడు ఓవర్ అగ్రెషన్ వల్ల కానీ, లేదా అక్కర్లేని విషయంలో కాంపిటేటివ్గా ఫీల్ అవడం. ఇప్పుడు ఎవరో ఏదో ఇల్లో కారో కొనుక్కున్నారు, వాళ్ళ స్థితిని బట్టి చేస్తారు. ఈ కేతు ఏం చేస్తాడంటే మనం కూడా చేయాల్సిందే, నీకు ఆ కెపాసిటీ లేదంటే అయినా చేయాల్సిందే. సో దిస్ ఈజ్ లైక్ ఏ అన్నెసెసరీ కాంపిటీషన్ అంటారు. సో ఇటువంటి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. నా వీనస్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ కుజ, వీనస్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ కుజ ఈజ్ అ లవ్ మ్యారేజ్ కాంబినేషన్. అంటే పెళ్ళనే కాదు, ఎందుకంటే శుక్రుడు అంటే ప్రేమ, పెళ్ళి కాబట్టి శుక్రుడు కనుక కుజుడు నక్షత్రాల మీద ఉంటే యూజువల్లీ వీళ్ళు ఇష్టపడ్డ దానిని సాధిస్తారు, ఇష్టపడ్డ వాళ్ళని పెళ్లి చేసుకోవడానికే ప్రయత్నిస్తారు. అంటే జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ మనం ఒక గ్రహము అంద నక్షత్రాన్ని బట్టి వీ షుడ్ నాట్ సే ఇట్స్ అ లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్. కానీ వాళ్ళు డెడికేటెడ్గా దానికన్నా పట్టుదలగా, ఇష్టపడ్డ దాని విషయంలో పట్టుదలగా ఉంటారు, దాన్ని అచీవ్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇవన్నీ కూడాను కొంతవరకు వాళ్ళ పర్సనాలిటీని లైక్ రిఫ్లెక్ట్ చేయడానికి
అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఇష్టపడ్డ దాని విషయంలో యూజువల్లీ వీళ్ళు చాలా స్ట్రాంగ్ విల్ తోటి ఉంటారు, కాంప్రమైజ్ అవ్వరు. అది కొన్ని విషయాలకు మంచిదే, బికాస్ లైఫ్లో ఇష్టపడ్డ దాన్ని సాధించడం చాలా అవసరం. అది ఎప్పుడు వెన్ యువర్ డిజైర్ ఈజ్ ఎ ప్రోగ్రెసివ్ వన్, నువ్వు కోరుకున్నది మంచిదైతే అప్పుడు సాధించడం ఓకే. బట్ మీరు కోరుకున్నది కరెక్ట్ కాదు. బట్ అగైన్ వీనస్ అంటే ఇష్టపడ్డాం కదా, కానీ కుజుడు ఉన్నప్పుడు అది నాకు మంచో చెడో, నాకు అవసరం అనవసరం నాకు సంబంధం లేదు, నాకు ఇష్టము కాబట్టి నేను చేస్తాను. సో దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్ అనేది వీనస్ ఇస్తుంది. అది రెండు వైపులా అనమాట, ఒకవైపు మంచి ఒకవైపు చెడు. అండ్ విచ్ ఈస్ గుడ్ ఏంటంటే వీళ్ళు యూజువల్గా ఫుడ్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మనకి ఆహారానికి సంబంధించి అంటే హోటల్ రిలేటెడ్ వాటిల్లో సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా బాగుంటాయి. నవ్ సనంద నక్షత్ర ఆఫ్ కుజ, రవి కుజుడు నక్షత్రం మీద ఉంటే రవే పాపం ఆయనకే అగ్రెషన్ ఎక్కువ, అహంకారం ఎక్కువ, అహంకారాన్ని ఇచ్చే ప్లానెట్. అండ్ దట్ మనం ఏం చేస్తాం, రవి ఎక్కడ ఉంటాడో, ఏ స్థానంలో ఉంటాడో, ఏ భావంలో ఉంటాడో, ఏ రాశిలో ఉంటాడో దాన్ని బట్టి మన ఈగో అనేది ఉంటుంది. అంటే దట్ మన ప్రైడ్ అనేది అక్కడ ఉంటుందన్నమాట. సో కాబట్టి తప్పకుండా శుక్రుడు ఎప్పుడైతే మనకి సన్ ఎప్పుడైతే కుజుడు నక్షత్రం మీద ఉన్నాడో ఈగో ప్లస్ కాంపిటేటివ్, అంటే ద పర్సన్ యూజువల్గా షార్ట్ టెంపర్డ్ ఉండే అవకాశం ఉంటుంది లగ్న సంబంధం కనుక వస్తే. కానీ యూజువల్గా రవి బలంగా ఉండి కుజుడు నక్షత్రం మీద ఉంటే వీళ్ళు ఫైటర్స్లా ఉంటారు. అంటే ఎట్లా ఉంటుందంటే వన్ మ్యాన్ ఆర్మీ అంటారు చూసారా, నాది నేనే సాధించుకుంటాను, నాకు ఎవరే హెల్ప్ చేయక్కర్లేదు అన్నట్టు. సో ఆ రవి ఆత్మవిశ్వాసము కుజుడు నక్షత్రం మీద ఉండేటప్పటికీ సమ్టైమ్స్ నెగిటివ్ వేలో చెప్తే ద పర్సన్ ఈగోయిస్టిక్, ప్రతిసారి కాంపిటేటివ్, నేనే గెలవాలనుకోవడం, ఇదంతా నెగిటివ్. పాజిటివ్ సైడ్ ఏంటంటే నాకు ఎవరు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, నావన్నీ నేనే సాధించగలను అనుకునే పాజిటివ్. ఎందుకంటే ప్రతిదానికి పాజిటివ్ అండ్ నెగిటివ్ యాంగిల్ ఉంటుంది. పాజిటివ్ యాంగిల్ ఇది, నెగిటివ్ యాంగిల్ ఇది. సో యూజువల్గా సన్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ కుజ అది కొంచెము ఎప్పుడు కూడా మన సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమే పోట్లాడుతున్నట్టు ఉంటుంది. సో కొన్నిసార్లు మనం ఏం చేస్తాము, వాళ్ళకి మన గురించి తెలియదు కదా, లేకపోతే మా అందరి ఒపీనియన్స్కి మనం ఆన్సర్ చేయక్కర్లేదు, అందరి ఒపీనియన్స్ తీసుకోక్కర్లేదు అని ఉంటుంది. బట్ వెన్ మా సన్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ కుజ ప్రతి ఒక్కళ్ళు నన్ను నేను అనుకున్న విధంగానే రెస్పెక్టబుల్గా చూడాలి అన్నట్టు అనమాట. అది సాధ్యపడదు. దానివల్ల ఏమవుతుందంటే ఆల్వేస్ ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని సాటిస్ఫై చేసుకోవడం కోసం, ఈగోని సాటిస్ఫై చేయడం కోసం దే యూస్ టు రన్ అనమాట. ఎవరైనా ఉద్యోగం వెనకాలోకి లేకపోతే అంటే ప్రొఫెషనల్ లైఫ్లోనో లేకపోతే వెల్త్ కోసమో ఒక కాంపిటీషన్ పెట్టుకుని సాధించారంటే అర్థం ఉంది. సో ఎందుకంటే జీవితంలో ఎదురుపడేవాళ్ళు కొంతమంది మనని రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది కేర్ చేయని వాళ్ళు ఉంటారు. ఓకే, అందరూ ఉంటారు అనుకోరు. కానీ వెన్ సన్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ మార్స్ ఆ పర్సన్కి ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది దట్ బికమ్స్ లైక్ దర్ మేజర్ ప్రయారిటీ. సో అది కూడా కొంతవరకు మంచి చెడు రెండు ఉంటాయి అట్లానే.